श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరిగింది అనే విషయాన్ని గురించి చర్చించుకొని ఉన్నాము. ఆ విధంగా వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు సుగ్రీవుని యొక్క సంజ్ఞల మేరకు రాముడు తన యొక్క బాణాన్ని వాలిపైన వేయడం జరిగింది. అప్పుడు వాలి, నువ్వు ఏ విధంగా ఒక చెట్టు చాటు నుంచి బాణాన్ని వేస్తావు, ఇది ఏ విధంగా ధర్మబద్ధం అవుతుంది, నువ్వు ఎలా దీన్ని సమర్థించుకుంటావు, అంతేకాకుండా నేను సుగ్రీవునితో యుద్ధం చేస్తూ ఉంటే నువ్వు ఎలా నా మీద బాణాన్ని వేయగలుగుతావు, ఇంకొకరితో యుద్ధంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా చంపగలుగుతావు, ఇది ధర్మబద్ధం కాదు కదా అని కొన్ని విషయాలను అడుగుతాడనమాట. అప్పుడు రాముడు ఇంకా వింటూ ఉన్నాడు వాలి చెప్తున్నటువంటి విషయాలను. అంతేకాకుండా వాలి ఇంకా అడుగుతున్నాడు, నువ్వు సుగ్రీవునికి బదులుగా నన్ను ఆశ్రయించి ఉంటే, నాతో స్నేహం చేసి ఉంటే ఈ పాటికి సీతను నేను ఆ రావణాసురుని చెర నుంచి విడిపించి తీసుకుని వాడిని అని అంటున్నాడు. ఎందుకు ఆయన ఆ విధంగా అంటున్నాడు అంటే, ఉత్తరాఖండలో మనకు మహర్షి చెప్పినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు మనము చర్చిద్దాం. ఒకప్పుడు వాలి సంధ్యావందనం చేసుకోవడానికని దక్షిణ సముద్రానికి వెళ్తాడు. అక్కడ సంధ్యావందనం ముగించిన తర్వాత ఇతర మూడు వైపులా ఉన్నటువంటి సముద్రాలకి ఎగురుతాడనమాట. అదే సమయంలో అంటే పొద్దున్నే రావణుడు కిష్కింధకు వస్తాడు. ఎందుకు వచ్చాడు అంటే దానికి కారణం ఏమీ లేదు. ఈయన కూడా దుందుబిలాగే ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఆయనకు నిద్ర పట్టదనమాట. కాబట్టి అలాంటి స్వభావం ఉన్నటువంటి రావణుడు ఆ సమయానికి అంటే వాలి దక్షిణ సముద్రం దగ్గర సంధ్యావందనం చేసుకునే సమయానికి అక్కడికి వెళ్తాడు, కిష్కింధకు. కిష్కింధలో ఆయనకు తార యొక్క తండ్రి కనపడతాడనమాట. అప్పుడు తార యొక్క తండ్రి చెప్తాడు, వాలి ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు కాబట్టి ఆయన వచ్చే వరకు నువ్వు వేచి ఉండు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకం మొత్తం కూడా నువ్వు ఒకసారి తిరిగి చూసి వస్తే మంచిది. ఎందుకంటే వాలి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు బ్రతకవు. అక్కడ చూడు, అక్కడ ఉన్నటువంటి ఎముకల కుప్పలు చూడు, అవన్నీ ఏంటనుకుంటున్నావు, నీలాగే ఎవరైతే వాలిని యుద్ధానికి రమ్మని పిలిచారో వాళ్ళందరి యొక్క ఎముకలు అన్నమాట. ఇప్పుడు నీ ఎముకలు కూడా ఆ కుప్పలో చేరుతాయి, కాబట్టి నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్తాడు. అయితే రావణుడు మూర్ఖంగా, లేదు నేను వాలితో యుద్ధం చేయాల్సిందే అని అంటాడు. సరే, ఇంకా తార తండ్రి అంటాడనమాట, ఓహో నీకు ఇంకా చచ్చిపోవడానికి అంత తొందరగా ఉందా, సరే అయితే నీకు అంత తొందరగా ఉంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు, అక్కడ సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి వాలిని కలువు అని చెప్తాడు. సరే అని రావణుడు అక్కడికి వెళ్తాడు. వెళ్తే అక్కడ వాలి అర్ఘ్యం ఇస్తూ ఉన్నాడనమాట. అయితే రావణుడు ఎదురుగా వచ్చి పోరాడడం లేదు, మెల్లగా పిల్లిలాగా అడుగులో అడుగు వేసుకుంటూ వెనక నుంచి వాలిని పట్టుకోవాలని వెళ్తూ ఉన్నాడు. అయితే వాలి కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాడే, ఎప్పుడూ కూడా ఇతరులతో గొడవ పడుతూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉంటాడు. కాబట్టి అతను గమనిస్తాడు, వెనకల రావణాసురుడు వస్తుండడం ఆయన గమనిస్తాడు. అయితే చూడనట్టుగా అలాగే నిలబడి ఉంటాడు. ఎప్పుడైతే రావణాసురుడు మెల్లగా వచ్చి దగ్గరికి వస్తాడో వెంటనే చెయ్యిని వెనక్కి పెట్టి ఆ రావణాసురుడిని లాగి తన చంకలో పెట్టుకుంటాడనమాట. ఏ విధంగా అయితే ఒక పుస్తకాన్ని చంకలో పెట్టుకుని మనం వెళ్ళిపోతూ ఉంటామో అలాగా ఆయన రావణాసురుని చంకలో ఇరికించుకొని ఆకాశంలోకి ఎగిరిపోతాడు. అది చూసినటువంటి రావణుని యొక్క మంత్రులు కూడా ఆకాశంలోకి ఎగురుతారు, కానీ వాలి యొక్క వేగాన్ని వాళ్ళు అందుకోలేకపోతారు. అందుకని వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అయితే
వాలి ఆ విధంగా 4 సముద్రాల్లో అర్ఘ్యమిచ్చి అక్కడి నుంచి తన అంతఃపురానికి వెళ్ళి అక్కడ రావణాసురుణ్ణి కింద పడేస్తాడు. ఎందుకొచ్చావురా 10 తలల పురుగా అని అంటున్నాడనమాట. అప్పుడు రావణాసురుడు చూడండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అతను వచ్చింది అతనితో యుద్ధం చేయడానికి. ఇప్పుడు ధైర్యంగా చెప్పడం లేదు నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను అని. ఎందుకు అంటే ఇప్పుడు చూశాడు అతని యొక్క బలం, అతని యొక్క వేగం చూశాడు. కాబట్టి అంటున్నాడు రావణుడు ఏమని, అయ్య బాబోయ్ ఇంత వేగమా, ఇంత బలమా అని ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట. ఆశ్చర్యపడి ఆయన ఒక సంధికి వద్దాము అని అభ్యర్థించాడు. మన ఇద్దరం ఒక అంగీకారం చేసుకుందాం. అదేంటంటే నువ్వు దేన్నైనా సరే గెలుచుకొని వస్తే, అది ఒక స్త్రీ అయినా సరే, ఒక రాజ్యమైనా సరే, ఏదైనా ఒక భోగ వస్తువైనా సరే, ఏదైనా సరే, దాన్ని మన ఇద్దరం కలిసి సమానంగా పంచుకుందాం, సమానంగా అనుభవిద్దాం అని ఒక నీచమైనటువంటి సంధి చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఒక స్త్రీ అనేది ఒక భోగ వస్తువులాగా వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. అలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నటువంటి వాలి ఇప్పుడు రాముని చేత వధించబడకపోతే ఆ తర్వాత అతను రావణుడు చెరపట్టి తెచ్చిన సీత కోసం కూడా వెళ్ళేవాడే. కాబట్టి అతన్ని చంపడము ఎంతో మంచిదైందనమాట. ఇలాంటి అధర్మ పరాయణుడైనటువంటి వాలి ఎంతో ధర్మబద్ధంగా ఒక స్త్రీని ఎంతో గౌరవించేటువంటి రాముణ్ణి నిలదీసి అడుగుతున్నాడనమాట. అయితే ఇంత పాపి అయినా కూడా అతను చేసుకున్నటువంటి ఒకే ఒక అదృష్టం ఏంటి అంటే అతను మరణించేటప్పుడు రాముణ్ణి చూస్తూ మరణిస్తాడు. కాబట్టి అది అతని యొక్క అదృష్టం. దానివలన ఆయన ఉన్నత లోకాలకు వెళ్తాడనమాట. ఈ విధంగా జరిగి ఉంది కాబట్టి రావణుని గురించి తనకు తెలుసు కాబట్టి మరి నాతో నువ్వు స్నేహం చేసుకుని ఉంటే నేనే సీతను తెచ్చి ఉండేవాని కదా అని చెప్తున్నాడు. అయితే దీనికి సమాధానంగా రాముడు ఇలా మాట్లాడుతున్నాడనమాట. ఈ పర్వతాలు, అరణ్యాలు, నదీ నదాలతో కూడి ఉన్నటువంటి సమస్త ధరాతలం అంటే ఈ భూమి అంతా కూడా ఎవరిది? ఇక్ష్వాకు వంశీయులదే. వాళ్ళే ప్రభువులు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వనరుల మీద, మొత్తం జంతువుల మీద ఇక్ష్వాకు వంశరాజులకు సంపూర్ణమైన అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఎక్కడ ఇక్ష్వాకు వంశ రాజైనటువంటి భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ జనులనందరినీ ఆయన చాలా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ఈ అరణ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మృగాలకు నేను రాజును. కాబట్టి ఇక్కడ ధర్మరక్షణ చేస్తూ నేను అరణ్యంలో తిరుగుతూ ఉన్నాను. కాబట్టి నిన్ను నిగ్రహించడానికి లేదా నిన్ను అనుగ్రహించడానికి ఏదైనా సరే నాకు పూర్తి అధికారం ఉంది. అందుకని నేను ఈ పని చేయగలిగాను. అంతేకాదు నువ్వు కామపరవశుడివై చాలా దురాశతో పాపకృత్యాలు చేస్తున్నావు. నీ సొంత తమ్ముని యొక్క భార్య రుమను నువ్వు స్వాధీనం చేసుకున్నావు. అంతేకాకుండా ఆమెను నీ భార్యలాగా అనుభవిస్తున్నావు. ఈ దుష్కార్యం చేస్తున్నావు కాబట్టి నువ్వు నా చేతిలో మరణించదగిన వాడవే అని అంటున్నాడనమాట. అంతేకాకుండా ఎవరైనా సరే తన కుమార్తె కానీ, కోడలు కానీ, సోదరి లేదా తమ్ముని భార్యతో లైంగికమైన సంబంధం పెట్టుకుంటే అతనికి కరెక్ట్ అయినటువంటి దండన ఏది అంటే అది మృత్యువే. కాబట్టి ఇంత పాపాచరణకు పాల్పడినటువంటి నిన్ను నేను క్షమించితే, నిన్ను ఒక రాజుగా నేను శిక్షించకపోతే ఆ రాజే పాపాత్ముడవుతాడు. కాబట్టే నేను నిన్ను చంపాను. సుగ్రీవుడు తన భార్యను, రాజ్యాన్ని పోగొట్టుకుని దుఃఖిస్తున్నప్పుడు నేను చెప్పాను, నేను ఆయనకు వాగ్దానం చేశాను, నీ భార్యను, రాజ్యాన్ని నువ్వు పొందగలిగేలా చేస్తానని. కాబట్టే నేను ఈ పని చేశాను. అంతేకాదు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎందుకు నన్ను ఒక చెట్టు చాటు నుండి కొట్టావు అని అడిగావు కదా. మరి క్షత్రియులు వేటాడే సమయంలో చెట్టు చాటు నుంచే వేటాడుతారు, అంతేగాని ఆ జంతువులకు ఎదురుగా వెళ్ళరు. నువ్వేమో వానర మాతృడివి అంటే ఒక జంతువువే. కాబట్టి నిన్ను వేటాడేటప్పుడు నేను చెట్టు చాటు నుంచి బాణాన్ని వేయడం అనేది కొంచెమైనా కూడా దోషం లేనటువంటి పని. అందుకే నేను ఈ విధంగా చేశాను. అంతేకాదు నీతో నన్ను స్నేహం చేయమన్నావు కదా. మరి ఇంత అధర్మ పరాయణుడైనటువంటి నీతో నేను ఎలా స్నేహం చేస్తాను? నేను ఎప్పుడూ ధర్మం కోసం నిలబడి ఉండేవాడిని. కాబట్టి నేను సుగ్రీవునితో స్నేహం చేశాను అని చాలా వివరంగా రాముడు వాలికి చెప్తున్నాడనమాట. ఎప్పుడైతే ఈ ధర్మ సూక్ష్మాలన్నీ చెప్పాడో అప్పుడు ఆ మాటలతో వివేకం పొందినటువంటి వాలి తన
యొక్క కృత్యాలకు, తను చేసినటువంటి పాప పనులకు సిగ్గుపడతాడనమాట. చనిపోయే ముందు అతనికి జ్ఞానోదయం అవుతుంది. ఆయన చేతులు జోడించి, నువ్వు చెప్పిందంతా నిజమే రామా, నా యొక్క గర్వం వల్ల నేను చేసినటువంటి పాపపు పనుల గురించిన జ్ఞానమే నాకు లేదు. నేను ఎంతో అజ్ఞానంతో ఎన్నో దుశ్చర్యలు చేశాను, కాబట్టి నన్ను క్షమించు రామా అని అంటున్నాడు. ప్రియమైన రామ, నా భార్య అయినటువంటి తార ద్వారా నాకు పుట్టినటువంటి ఒకే ఒక పుత్రుడు అంగదుడు. అతన్ని నువ్వే కాపాడాలి, నువ్వే సంరక్షించాలి. ఎందుకంటే నా మృత్యు గురించి విన్నంతనే అతను ఎంతో దుఃఖపడతాడనమాట. అజ్ఞానం చేత నేను పలికినటువంటి ఈ మాటలకు నన్ను మన్నించు. అవి మనసులో పెట్టుకొని అంగదుడిని నువ్వు శిక్షించొద్దు. అంగదుడు చాలా అమాయకుడు, తనని సంరక్షిస్తానని నాకు దయచేసి మాటివ్వు అని వేడుకుంటున్నాడు. అప్పుడు రాముడు, నిన్ను నేను క్షమిస్తున్నాను, అంగదుడిని నేను సంరక్షిస్తాను అని అభయమిస్తాడు. ఈలోగా తార తన యొక్క పుత్రునితో పాటు రాజభవనం నుండి పరుగున బయలుదేరుతుందన్నమాట. బయలుదేరి ఎక్కడైతే వాలి పడిపోయి ఉన్నాడో అక్కడికి వెళ్ళడానికి పరుగున వస్తూ ఉంటుంది. అయితే దారిలో మంత్రులు, కొంతమంది వానరులు కనిపిస్తారు. వాళ్ళు కనిపించి తారతో ఇలా చెప్తున్నారనమాట. ఎవరైతే వాలి అనుచరులు ఉన్నారో వాళ్ళందరి మీద రాముడు పగ తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. అక్కడికి వెళితే ఇంకా వానరులతో పాటు నిన్ను కూడా సంహరించేస్తాడు. కాబట్టి నువ్వు వాలిని చూడ్డానికి వెళ్ళొద్దు. నీ కొడుకు అయినటువంటి అంగదుణ్ణి కూడా కిష్కింధ యొక్క దుర్గాంతర్భాగంలో నువ్వు దాచిపెట్టి ఉంచు. ఆ తర్వాత సింహాసనాన్ని ప్రతిష్ఠింపచేయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళొద్దు అని చెప్తారు. చెప్పి వాళ్ళంతా భయంతో పారిపోతూ ఉంటారనమాట. ఇక్కడ వానరులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజు చనిపోయాడు కదా, ఇంకా రాజు చనిపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా రాముడు చంపుతాడేమో అని అనుకుంటున్నారు. కానీ అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు అనుకుంటున్నది ఒకటి. కాబట్టి ఏవైనా సరే పుకార్లు అనేవి తొందరగా వ్యాపిస్తాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. అయితే తార మాత్రము భయపడలేదు. ఆమె అంటూ ఉంది, రాజ్యాధిపత్యాన్ని నేను అస్సలు లెక్క పెట్టను. నా భర్తే లేనప్పుడు నాకు ఈ రాజ్యము, ఈ భోగాలు, ఈ ఐశ్వర్యము ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ వృధానే అని తార పలుకుతుందన్నమాట. పలికి ఆమె చాలా రోదిస్తూ శోకంతో గుండెలు బాదుకుంటూ ఎవరైతే మృత్యుముఖంలో నేల కొరిగి ఉన్నారో ఆ వాలి దగ్గరికి వెళ్తుంది. మరణానికి చేరువలో ఉన్నటువంటి తన భర్తను తార ఆలింగనం చేసుకొని వాలి యొక్క ఇతర భార్యలు అందరూ చుట్టూ నిలబడి ఏడుస్తూ ఉంటే వాళ్ళందరితో కూడా ఆమె చెప్తూ ఉందన్నమాట. నేను ఇంకా నా భర్తను అనుగమించడమే నాకు ఏకైక కోరిక, కాబట్టి ఇంకా నేను ప్రాయోపవేశం చేస్తాను అని అంటూ ఉంది. అయితే అప్పుడు హనుమంతుడు ఆమె వద్దకు వెళ్ళి, మహారాణి దయచేసి లే, నువ్వు ఇంతగా దుఃఖించవద్దు. నీ భర్తకు నువ్వు అంతిమ సంస్కారం చేసి అంగదుణ్ణి ప్రతిష్ఠించి సింహాసనం పైన అతని యొక్క రక్షణ భారాన్ని నువ్వే వహించాల్సి ఉంటుంది. మరి నువ్వు ఈ విధంగా ప్రాయోపవేశం చేస్తే అంగదుణ్ణి ఎవరు చూసుకుంటారు అని ఆమెను అభ్యర్థిస్తున్నాడనమాట. అప్పుడు వాలి సుగ్రీవుని వైపు తిరిగి ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన సుగ్రీవా, నీ పట్ల నేను చేసిన అపరాధాలన్నింటినీ నన్ను క్షమించు. దయచేసి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని చాలా బాధపడతాడు. ఇప్పుడు నా నుంచి ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరించు. నా కుమారుడైనటువంటి అంగదుణ్ణి జాగ్రత్తగా చూడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ కూడా నీతో చాలా విశ్వాసపాత్రంగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఆ మాటలు అంటూనే వాలి తనకు దేవేంద్రుడు ఇచ్చినటువంటి దివ్యమైన స్వర్ణమాలను తీసి సుగ్రీవుని చేతిలో పెడతాడు. అప్పుడు అంగదుని వైపు తిరిగి ఇలా అంటున్నాడు, ప్రియమైన కుమార, ఇప్పుడు నిన్ను విడిచి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా సుగ్రీవుని పట్ల చాలా విధేయుడవై ఉండు. ఆయనకు అన్ని విధాలా నువ్వు సేవ చేయి. అంతేకాకుండా సుఖదుఖాలలో కానీ ఎప్పుడైనా సరే కష్ట నష్టాల్లో కానీ నువ్వు ఆయనతో ఎప్పుడూ సమానంగా ఉండు. అంతేగాని అత్యాసక్తి అంటే దేని మీద ఎక్కువ ఆసక్తి, ఎందుకంటే వాలి స్త్రీల పట్ల భౌతికమైనటువంటి కోరికల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచాడు. అంతేకాకుండా ద్వేషం, ఎవరైనా సరే యుద్ధానికి పిలిస్తే అది అర్థరహితమైనా సరే వెంటనే యుద్ధానికి వెళ్ళిపోవడం,
తర్వాత సుగ్రీవుని పైన అనవసరమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని కిరీటాన్ని పాదాలకు తాటించినా కూడా ఆయన ద్వేషాన్ని వదలలేదు. కాబట్టి ఇవన్నీ తాను అనుభవించాడు కాబట్టి తన కొడుకు అలా ఉండకూడదని ఆయన చెప్తున్నాడనమాట. కాబట్టి అత్యాసక్తి, ద్వేషం ఇవి రెండు కూడా మన పతనానికి దారి తీస్తాయి. కాబట్టి ఆ రెండింటిని నువ్వు వదిలేసేయి అని చెప్తున్నాడు. ఆ విధంగా అంగదునికి హితబోధ చేసిన తర్వాత రామబాణం చేత తీవ్రంగా బాధపడుతున్నటువంటి వాలి ప్రాణాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత తార తన యొక్క భర్త దివంగత దేహాన్ని ఆలింగనం చేసుకొని చాలా దుఃఖంతో విలపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు నీలుడు అనేటువంటి మంత్రి అక్కడికి వచ్చి వాలి యొక్క హృదయంలో నాటుకున్నటువంటి బాణాన్ని తీస్తాడు. అప్పుడు తార అంగదునితో అంటుంది, నీ తండ్రి యొక్క పాదాలకు నువ్వు ప్రణామం చెయ్యి అని. అంగదుడు అలాగే ఆయన తండ్రి యొక్క వాలికి పాద ప్రణామం చేసి అతను కూడా చాలా దుఃఖపడతాడు. తార యొక్క బాధను, వ్యధను చూస్తే సుగ్రీవుడికి ఇంకా చాలా బాధ అయిపోతుందన్నమాట. ఆయన ఆవేదనాపూరితమైనటువంటి గొంతుతో, స్వరంతో రామునితో ఇలా అంటున్నాడు, నా కోరికను నేను నెరవేర్చుకున్నాను అని అనుకున్నాను. అయితే నేను ఆశించిన దానికి విరుద్ధంగా ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే అందరూ సుఖంగా ఉండాలని నేను అనుకున్నాను, కానీ నాకు సుఖం కలగడానికి బదులుగా ఈ రాజ్యం పట్ల, జీవితం పట్ల నాకు విరక్తి కలుగుతుంది. వీళ్ళందరి దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను అగ్ని ప్రవేశం చేసి నా ప్రాణాలను వదిలేస్తాను. రామ, ఇంకా నేను ఉండను. కాబట్టి నీకు నేను మాట ఇచ్చాను. ఏమని? నీ ప్రియపత్ని అయినటువంటి సీత యొక్క అన్వేషణలో సహాయం చేస్తానని. కానీ నేను ఇప్పుడు ప్రాణాలను త్యజిస్తున్నాను కాబట్టి ఈ మిగిలిన వానర వీరులంతా కూడా నీ సీత యొక్క అన్వేషణలో సహాయం చేస్తారు. దయచేసి నన్ను మన్నించు, ఇంకా నేను బ్రతకలేను అని అంటున్నాడు. సుగ్రీవుడు అలా మాట్లాడుతూ ఉంటే రాముడికి కూడా చాలా బాధ అవుతుందన్నమాట. ఆయన కళ్ళ నుంచి కూడా అశ్రువులు వస్తూ ఉంటాయి. ఇంకా తార రాముని దగ్గరికి వచ్చి చెప్తూ ఉంది, నా భర్త ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ అక్కడ కూడా వాలి సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే నేను లేను కదా అక్కడ. కాబట్టి ఆయన సంతోషంగా ఉండడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. నా భర్త నన్ను అంతలా ప్రేమిస్తాడు. అందువల్ల నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను కూడా చంపేసేయి, నన్ను కూడా వధించు అని అంటుందన్నమాట. మళ్ళీ ఏమంటుంది, ఒకవేళ నేను స్త్రీనని, స్త్రీవధ పాపమని నువ్వు భావిస్తావేమో. అలా నువ్వు భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వేరు, వాలి వేరు కాదు. మేమిద్దరం ఒక్కటే. నువ్వు నన్ను చంపినా, వాలిని చంపినా ఒక్కటే. కాబట్టి మేమిద్దరము ఒక్కరిగానే ఉన్నాము. కాబట్టి నీకు ఎలాంటి పాపము రాదు. దయచేసి నన్ను కూడా వధించు అని రాముని పాదాలపైన పడుతుందన్నమాట. అయితే రాముడు ఇంకా ఆ బాధను చూడలేక సుగ్రీవుని వైపు తిరిగి, ఇక నీ సోదరుని యొక్క దివంగత ఆత్మ కోసం నీవు ఇక్కడ విడిచినటువంటి అశ్రువులు ఇవన్నీ నేను చూడలేకపోతున్నాను. కాబట్టి నువ్వు ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, దేవాది దేవుని యొక్క నిర్దేశం ప్రకారమే కాలం అనేది జరుగుతూ ఉంటుంది. అది తన పరిధిని అతిక్రమించదు. అంటే జరిగిపోయిన విషయం ఇంకా తిరిగి రాదు. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఇంకా బ్రతకడం అనేది అసంభవము. అందువల్ల నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టడము, చనిపోవడము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఇలాంటి అనివార్యమైనటువంటి దానికోసం నువ్వు విలపించవద్దు అని ఆయనకు ధైర్యం చెప్తాడనమాట సుగ్రీవునికి. ఆ తర్వాత సుగ్రీవుడు స్థిమితపడతాడు. ఇంకా లక్ష్మణుని సహాయంతో తన సోదరుని యొక్క దేహానికి దహన సంస్కారాలు చేయడం కోసం వాళ్ళు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కిష్కింధ నుంచి ఒక పల్లకి వస్తుందన్నమాట. సుగ్రీవుడు వాలి యొక్క దేహాన్ని అందులో ఉంచి సమీపంలో ఉన్నటువంటి ఒక గిరి తరంగిణి తీరానికి అంతిమయాత్రను నిర్వహిస్తారు. అక్కడ చితిని పేర్చి అక్కడ వాలిని ఉంచుతారనమాట. అప్పటి వరకు కూడా వాలి తలను తార తన ఒడిలో పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అది చూసినటువంటి అందరూ కూడా చాలా బాధపడతారు. చివరకు అక్కడ ఉన్నటువంటి ఇతర స్త్రీలు వచ్చి తారను అక్కడి నుంచి బలవంతంగా లేపి తీసుకెళ్తారు. ఆ విధంగా తార వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవుడు, అంగదుడు వాలి దేహాన్ని చితిపైన ఉంచి
దహన సంస్కారం పూర్తి చేసి అందరూ కూడా తుంగభద్ర నది నుండి జలాలను తెచ్చి వీరుడైనటువంటి వానరరాజు వాలికి ఆత్మకు తర్పణాలు విడుస్తారన్నమాట. ఆ విధంగా అంతిమ సంస్కారాలు పూర్తి కాగానే హనుమంతుడు రాముణ్ణి సుగ్రీవునితో పాటు కిష్కింధకు రమ్మని ఆహ్వానిస్తాడు. వచ్చి సుగ్రీవుని యొక్క పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనమని ఆయన అభ్యర్థిస్తాడు. అయితే అందుకు రాముడు నిరాకరిస్తాడు. హనుమంత, నేను ఏ అంతఃపురానికి కానీ రాజ్యానికి రాను, కాబట్టి నువ్వే దగ్గరుండి సుగ్రీవుని యొక్క పట్టాభిషేకాన్ని జరిపించి అంగదుణ్ణి యమరాజుగా ప్రతిష్ఠింపచేయి అని నా సలహా అని చెప్తాడు. సరే, ఇంకా రాముడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు వర్ష ఋతువు దాదాపుగా వచ్చేసింది. ఇంకా సీతను అన్వేషించడం కోసం ఇది అనువైన సమయం కాదు. వానర ముఖ్యులంతా కూడా ఈ 4 నెలల పాటు కిష్కింధలోనే ఉండవచ్చు. అప్పుడు లక్ష్మణుడు నేను కూడా ఒక పర్వత గుహలోనే గడుపుతాం. అంతేగాని మీ రాజ్యంలోకి మేము రాలేము, అరణ్యవాసంలో ఉన్నాము కాబట్టి అని చెప్తున్నాడు అన్నమాట హనుమంతునికి. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పట్టాభిషేక మహోత్సవం జరిగింది. సుగ్రీవుణ్ణి రాజుగా అక్కడ కూర్చోబెట్టారు. అంగదుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేశారు. అయితే అక్కడ హేమంతం వచ్చిన తర్వాత మనం రావణుడి రాజ్యాన్ని వెతకడం కోసం మన యొక్క పూర్తి శక్తియుక్తులను ఉపయోగిద్దాం, అన్వేషణ ప్రారంభిద్దామని అన్నాడన్నమాట రాముడు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించగానే పౌరులందరూ కూడా అతనికి గొప్పగా స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, ఇంకా వానరులలో అగ్రగణ్యులు అందరూ, భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు అందరూ వచ్చి సుగ్రీవునికి పట్టాభిషేకం చేస్తారు. సుగ్రీవుడు తన భార్య అయినటువంటి రుమను మళ్ళీ తిరిగి పొందుతాడనమాట. అంగదుణ్ణి రాజసింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ రాముడు నా సీతను వెతకడానికి ఇప్పుడే బయలుదేరదాము అని వాళ్ళను తొందర చేయలేదన్నమాట. మరి వర్షాకాలంలో చాలా వరదలు వస్తూ ఉంటాయి, నదులు పొంగి పొర్లుతూ ఉంటాయి. వానర వీరులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని రాముడు వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తున్నాడు. అందుకని ఆయన ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని అణుచుకుని ఎంతో సహనంతో, ఓర్పుతో అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు. ఆ గుహల్లోనే ఆయన ఉంటాడనమాట. ఆ విధంగా 4 నెలల పాటు రామలక్ష్మణులు ఒక పర్వత గుహలో నివసిస్తూ ఉంటారు. అయితే అప్పుడు నివసించినంత కాలము కూడా సీత యొక్క వియోగం వలన రాముడు ఆ పర్వత ప్రాంతం యొక్క ప్రకృతి సౌందర్యాలను ఆనందించలేకపోతాడు. రాత్రింబవళ్ళు ఆయన నిద్రాహారాలు లేకుండా అలా బాధపడుతూనే ఉంటాడు. ఆయన యొక్క కళ్ళ నుండి అశ్రువులు రాలుతూనే ఉన్నాయి. ఒకరోజు రాముడు లక్ష్మణునితో ఇలా అంటున్నాడు. 9 నెలల పాటు ఈ సాగర జలాలు అంటే ఈ సముద్ర నీటినంతటినీ ఆకాశము శోషింపజేసుకునింది, అంటే తీసుకునింది. ఆవిరవుతాయి కదా సముద్రంలో నుంచి నీళ్లు పైకి, ఆ విధంగా ఆకాశం తీసుకునింది. ఇప్పుడు ఆ 9 నెలల పాటు తీసుకున్నటువంటి ఆ సాగర జలాలన్నింటినీ ఇప్పుడు గొప్ప వర్షధారలుగా కురుస్తుంది చూడు లక్ష్మణ అని చూపిస్తున్నాడు. అంతేకాకుండా ఈ పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి కాలమేఘాలు ఎంత నల్లగా ఉన్నాయంటే వీటిని చూస్తూ ఉంటే రావణాసురుడు అనే రాక్షసుడిలాగా కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో కాంతి అంటే ఒక విద్యుల్లతలాగా మెరుపు వస్తుంది కదా, ఆ మెరుపు సీతలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ రావణాసురుడి చెరలో ఉన్నటువంటి సీత నాకు గుర్తుకు వస్తూ ఉంది అని లక్ష్మణునితో చెప్తూ ఉన్నాడు. ఇలా ఎక్కడ చూసినా ఆయనకు సీత జ్ఞాపకాలే వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా రాముడు ఇలా చెప్తూ ఉన్నాడు. చూడు ఇక్కడ ఎంత ఏపుగా పచ్చిక పెరిగి ఉందో, అందులో చుక్కల్లాగా రకరకాలైనటువంటి పుష్పాలు, అటు ఇటు పరిగెడుతున్నటువంటి జంతువులు, పక్షులు అన్నీ కూడా రంగురంగులుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రంగురంగుల జంతువులు, పక్షులు, పూలు అన్నీ కూడా ఈ పచ్చిక బయళ్ళపైన అలా పరుచుకొని ఉంటే చూడ్డానికి ఆ భూమాత ఒక రంగుల చీర ధరించిందా అన్నట్టు అందంగా కనిపిస్తుంది కదా లక్ష్మణ అంటున్నాడు. అంతేకాకుండా అక్కడ నేరేడు పండ్లు, మిగిలిన పండ్ల చెట్లన్నీ విరగకాసి ఉన్నాయన్నమాట. అవన్నీ గుత్తులు గుత్తులుగా ఉంటే వాటి చుట్టూ తుమ్మెదలు జుంకారం చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. చూడు లక్ష్మణ ఎంత అందంగా ఉన్నాయో
అంటున్నారు. అంతేకాకుండా మేఘనాదాలు, తర్వాత చినుకులు చిటపట అని సవ్వడి చేస్తూ ఉంటే అది ఒక శ్రావ్యమైనటువంటి సంగీత ధ్వనిలాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఎంతో మనోహరంగా ఉన్నాయి. కానీ నేను వీటిని అనుభవించలేకపోతున్నాను. ఎందుకంటే సీత నా పక్కన లేదు కాబట్టి. ఏ విధంగా అయితే నదీ ప్రవాహం చేత కోతబడినటువంటి నదీ తటం ఉంటుందో అలాగా ఎన్నో రోజులు నా పక్కనే ఉన్నటువంటి సీత ఇప్పుడు లేకపోవడం వల్ల నేను కూడా అలా చాలా బాధతో ఉన్నాను అని అంటున్నాడనమాట. అంతేకాకుండా సుగ్రీవుడు మాత్రము తన యొక్క కోరిక నెరవేరడం వలన తన యొక్క భార్యతో సంతోషంగా గడుపుతూ ఉంటాడు కదా అని అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా రాముడు ఎంతో ఓర్పుతో ఉన్నాడు. అయితే లక్ష్మణుడు రాముని యొక్క బాధను పోగొట్టడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అలా ప్రయత్నం చేస్తూ ఉన్నంతలోనే కాలం అలా కదిలిపోతూ ఉంది. ఆకాశంలో వ్యాపించినటువంటి కాలమేఘాలు అన్నీ కూడా ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఆ విధంగా అవిరామంగా వర్షాలు కురిసి అవి కూడా ఖాళీ అయ్యి వెళ్ళిపోతున్నాయి. కానీ రాముని బాధ మాత్రం తీరడం లేదు. ఆ తర్వాత సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి తాను సహాయపడినప్పుడు తనకు మాటిచ్చాడు కదా, కానీ మాటిచ్చాడు కాబట్టి తప్పకుండా వస్తాడు అని రాముడు అనుకుంటున్నాడు. కానీ ఆ వైపుగా సుగ్రీవుడు ఒక్కసారి కూడా రాలేదు. శరదృతువు కూడా వచ్చేసింది. ఆకాశంలో మేఘాలన్నీ అయిపోయాయి. కానీ రాముని కలిసేందుకు సుగ్రీవుడు రాలేదు. ఇంకా రాముడు అనుకుంటున్నాడు, మరి తన యొక్క లక్ష్యము సుగ్రీవుడు సాధించుకున్నాడు. అంటే తనకు రాజ్యం వచ్చేసింది, తన భార్య వచ్చింది, ఇంకా తార కూడా భార్యగా వచ్చేసింది. మరి వీళ్ళందరితో ఆయన చాలా సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నాడు. కానీ ఇంకా ఏ విధమైనటువంటి సూచనలు లేవు. సహాయం చేయడానికి రావాలన్నటువంటి ఆలోచనే కనపడడం లేదు. అంతేకాకుండా సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటే రాముని కార్యాన్ని పక్కన పెడితే అసలు రాజ్యపాలన నిర్వహణ కూడా చేయడం లేదనమాట. తన కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి నిర్లక్ష్యం చేసి రాజ్యాన్ని మంత్రులకు అప్పగిచ్చేసి ఎప్పుడూ కూడా తన యొక్క భార్య రుమతోనూ తారతోనూ చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. ఏ విధంగా గడుపుతున్నాడంటే ఇంద్రుడు అప్సరసలతో ఎలా కాలం గడుపుతూ ఉంటాడో అలా గడుపుతూ ఉన్నాడనమాట. కానీ ఇది ఎలా ఉందంటే అది ఆశించేది వచ్చే వరకు ప్రయత్నం చేయడం, తర్వాత వదిలేయడం లాగా ఉందన్నమాట. ఎవరైనా ఉద్యోగం కోసం లేదా పదవి కోసం తాపత్రయపడతారు. కానీ అది పొందిన తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యం కన్నా దానివల్ల వాళ్లకు కలిగేటువంటి సౌకర్యాలు, భోగాలు అనుభవించడంలోనే వాళ్ళు నిమగ్నమవుతారు. ఉదాహరణకు ఎవరైనా బాగా కష్టపడి మంచి కాలేజీలో సీటు తెచ్చుకున్నారు, ఐఐటి కాలేజీలో అనుకోండి. మరి వాళ్ళు ఏం చేయాలి? దానికి తగినట్టుగా చదివి ముందుకు వెళ్ళి వాళ్ళు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. కానీ కొందరు ఏం చేస్తారు, కాలేజీలో సీట్ వచ్చేసింది అనేసి ఇంకా చదువు పక్కన పెట్టేసి సెల్ ఫోన్లలో రీల్స్ చూడడము, లేకపోతే స్నేహాలు చేసి బయట తిరగడము, ప్రేమ అని తిరగడము, ఇలాంటి కార్యకలాపాలలో నిమగ్నమవుతారనమాట. దానివల్ల ఏమవుతుంది? చదువు అనేది దెబ్బతింటుంది. అలాగా అసలు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని పక్కన పెట్టేసి ఇంకా భోగాలపైనే దృష్టి సారించి ఉన్నాడనమాట సుగ్రీవుడు. మరి ఆ విధంగా చేయకూడదా అంటే భార్యలతో సంతోషంగా ఉండడం అనేది మంచిదే. కానీ ఎవరైనా సరే తమ భార్య అంటే ఎందుకు ఉంది అని చాలామంది అనుకుంటారంటే భార్య అంటే నచ్చింది వండి పెట్టడానికి, పిల్లల్ని కనడానికి, తమ యొక్క కోరికలు తీర్చడం కోసం, ఇంకా ఇంతే అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు భావన. ఎప్పుడైనా సరే భార్యలు పిల్లలు పుట్టడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ దృష్టి ఎక్కువగా ధర్మాచరణ వైపు ఉండాలి. పుణ్యకార్యాలు చేయడం అంటే పిల్లలు పుట్టడంతో వాళ్ళకు పితృరుణం తీరిపోతుంది. మనం ముందు క్లాసుల్లో చెప్పుకొని ఉన్నాం, పితృరుణం, దేవరుణం, ఋషి రుణం అని. మరి పితృరుణం తీరిపోయింది. ఇంకా దేవరుణం అంటే మనము యజ్ఞాలు, హోమాలు చేయడం. ఇంకా కలియుగంలో యజ్ఞ హోమాలు ప్రసక్తి తక్కువగా ఉంది కాబట్టి కనీసం భగవన్నామస్మరణ చేయడం. తర్వాత ఇంకా ఋషి రుణం అంటే మనము
ఈ గ్రంథాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం, ఋషులు రాసినటువంటి రామాయణ, మహాభారత, భగవద్గీతాలన్నింటినీ చదవడం. మరి వీటిని కూడా చేస్తేనే మనము ధర్మాచరణ చేసినట్టు అవుతుందన్నమాట. అంతేకాని కేవలం కామం కోసమే తాపత్రయపడితే ఈ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి మనం పితృరుణం తీర్చుకున్న తర్వాత పుణ్యకార్యాలు చేస్తూ అందులో సగభాగం భార్యకిస్తూ ఈ జన్మ యొక్క పరమార్థాన్ని మనము అవగాహన చేసుకొని ఈ జన్మకు సార్థకత అనేది కలిగించాలన్నమాట. ఆ విధంగా చేసుకోవడంలో ఒకరికొకరు సహకరించుకోవడం అంటే, ఒకరు ఏదైనా పూజ చేస్తూ ఉంటే దానికి కావలసిన వస్తువులు లేకపోతే ప్రసాదం కానీ ఏదైనా ఇంటి శుభ్రత కానీ భార్యగా ఆ ఇంటి ఇల్లాలు చూసుకుంటుంది. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడం, ఈ విధంగా చేయడం వలన వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు. అదే పెళ్ళి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి ఈ విషయాలన్నీ గుర్తు చేయడానికి, సన్మార్గంలో నడిపించడానికి సుగ్రీవుని దగ్గర సత్పురుషులు లేరు. మరి వాళ్ళ యొక్క సాంగత్యము లేకుండా పోయింది. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, ఇంకా తన ఇష్టం వచ్చినట్టుగా సుఖిస్తూ భోగిస్తూ ఉన్నాడన్నమాట. అయితే వాళ్ళల్లో ఒక సత్పురుషుడు, ధైర్యం చేసిన మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి హనుమ అన్నమాట. ఆయన ఇంకా వెళ్ళి రాజును సమీపించి చెప్తున్నాడు, నువ్వు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకుని రాముని పట్ల నీ కర్తవ్యాన్ని నెరవేర్చి తీరాలి. నీ మీద గల గౌరవం కారణంగానే రాముడు స్వయంగా నీకు గుర్తు చేసేందుకు ఇక్కడికి రాలేదు. ఒకవేళ ఆయనకు ఆగ్రహం వస్తే నువ్వు తట్టుకోలేవు. ఆయన అనుగ్రహం వల్లనే కదా నువ్వు ఈ భోగాలన్నీ అనుభవిస్తున్నావు. నువ్వు ఎలా మర్చిపోతావు? నీ అధీనంలో ఉన్న 1,000,000 మంది కన్నా ఎక్కువ వానరులందరినీ నువ్వు వెంటనే పిలిపించు. వాళ్ళందరినీ సీత కోసం పంపించు. వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి సీత ఎక్కడుందో కనిపెట్టడానికి నువ్వు సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంటుంది అని ఆయన హితబోధ చేశాడనమాట సుగ్రీవునికి. అయితే హనుమంతుని పలుకులతో సుగ్రీవుడు కొంతవరకు తెలివిలోకి వస్తాడు. వచ్చి ఆయన నీలుణ్ణి పిలిచి మొత్తం వానర యోధులందరికీ నా ఆజ్ఞను చేరవేయి. ఏమని అంటే 15 రోజుల్లో మొత్తం అందరూ వానరులు కూడా వచ్చి విధి నిర్వహణలో చేరిపోవాలి, లేకుంటే వాళ్లకు మరణదండనే ఖాయం అని చెప్పాడనమాట. చెప్పి మళ్ళీ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు. ఇంకా శరదృతువు యొక్క శోభ రామునిలో సీతా వియోగ వేదనను ఇంకా ఎక్కువ చేస్తూ ఉందన్నమాట. ఆయన ఇంకా సీతను ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. కానీ సుగ్రీవుడు మాత్రం కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా రాముడికి సహనం అనేది పోతూ ఉందన్నమాట. ఇంకా రాముని దుఃఖాన్ని చూసి లక్ష్మణుడు కూడా చాలా బాధపడుతూ ఇంకా ఎంత ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయనకు సాధ్యం కావడం లేదు. అయితే ఇంకా ఆయన సహనం తగ్గిపోయి రాముడు ఒకరోజు చెప్తున్నాడు లక్ష్మణునితో, లక్ష్మణ, ఇప్పుడు శరదృతువు వచ్చింది. ఇక నేల చాలా పొడిగాను దృఢంగాను ఉంటుంది, గాలి చల్లగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు యుద్ధ సన్నాహాలు ఆరంభించడానికి ఇది అన్ని విధాలా తగిన సమయం. కాబట్టి ఇప్పుడు మనం యుద్ధాన్ని ప్రారంభించాలి. కానీ దురదృష్టవశాత్తు సుగ్రీవుడు కనిపించడమే లేదు. నువ్వేం చేస్తావంటే సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఆ కిష్కింధకు వెళ్ళి నా పేరు చెప్పి ఇలా మందలించు సుగ్రీవుణ్ణి. ఓ వానరేంద్ర, నీవు చాలా అధమాధముడువు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నావు. నీ అన్నను వధించినటువంటి రాముణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేశావు. అంతేకాకుండా నీకు ఎంత మాత్రము భయపడడం లేదు. మరి సీతను కనుగొనే ప్రయత్నంలో నువ్వు రామునికి తోడ్పడతావనే కదా వాగ్దానం చేశావు. మరి ఈ విధంగా నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే కిష్కింధకు వచ్చి రాముడు నిన్ను, నీ బంధుజనాన్ని మొత్తం అందరినీ కూడా హతమారుస్తాడు అని నువ్వు హెచ్చరించిరా అని రాముడు లక్ష్మణునికి చెప్తాడనమాట. అప్పుడు రాముని యొక్క నిస్పృహ కోపాన్ని చూసినటువంటి లక్ష్మణుడు, ముందే ఆయనకు కోపం ఎక్కువ కదా, ఆయనకు కూడా ఆగ్రహం వచ్చేసింది. ఇంకా ఎన్ని రోజులు ఆయన కూడా ఓపికగా ఉండలేకపోతాడనమాట. సరే అయితే అని వెంటనే తన ధనుస్సును చేతిలోకి తీసుకుని, ఆ ధూర్తుడైన ఆ సుగ్రీవుడు నీ ఆజ్ఞను పాలించేలా నేను తక్షణమే వెళ్ళి ఆయనకు చెప్తాను. ఒకవేళ అతను ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఈరోజే అతన్ని నేను వధిస్తాను అని చెప్తాడు రాముడితో. చెప్పి లక్ష్మణుడు వేగంగా బయలుదేరుతాడనమాట. అప్పుడు రాముడు ఆలోచిస్తాడు, ఈ కోపంలో లక్ష్మణుడు వెళ్ళి ఎక్కడ సుగ్రీవుణ్ణి చంపేస్తాడో అని
మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు. ముందుగా నువ్వు సుగ్రీవునితో స్నేహపూర్వకమైన ధోరణితో మాట్లాడు. ఒకవేళ అతను అప్పటికీ కూడా ఇంకా సమాయత్తం కాకపోతే యుద్ధానికి, అప్పుడు మన ప్రయత్నాలు మొదలు పెడదాం. కాబట్టి నువ్వు ముందు జాగ్రత్తగా మాట్లాడు, కోపాన్ని కొంచెం తగ్గించుకో అని ఆయన యొక్క కోపాన్ని కొంతవరకు తగ్గించాడనమాట. ఇంకా లక్ష్మణుడు బయలుదేరి చాలా వేగంగా ఒక సువిశాలమైనటువంటి గుహ అంతర్భాగంలో నిర్మించబడిన ఒక అందమైనటువంటి కిష్కింధ నగరానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎంత కోపంగా ఉన్నాడంటే ఆగ్రహంతో చాలా కళ్ళు ఎరుపెక్కి ఉన్నాడనమాట. ఆయన సుగ్రీవుని యొక్క ప్రాసాదం వైపుకు ఒక మత్తించిన అంటే మదించినటువంటి గజంలాగా, ఒక ఏనుగులాగా దూసుకుపోతూ ఉన్నాడు. ఆ లక్ష్మణుడు మార్గ మధ్యంలో అడ్డొచ్చిన వృక్షాలన్నింటినీ కూల్చివేస్తున్నాడు. అంతేకాకుండా ఆ ప్రాసాదానికి ద్వారానికి వాకిలి ఇటువైపు అటువైపు కొంతమంది కాపలాగా ఉంటారు కదా, ఆ కావలిగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి వానరులు అందరూ కూడా ఈయన వృక్షాలను కూల్చివేసేటువంటి సన్నివేశాలను చూసి ఈయన ఎందుకో చాలా కోపంగా వస్తున్నాడు, యుద్ధం చేస్తాడో ఏమో అని వెంటనే అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాలను తుంచి వాటిని ఆయుధాలుగా చేసుకొని ఇంకా లక్ష్మణుణ్ణి యుద్ధంలో ఓడించాలి అని బయలుదేరుతారు. అయితే ఎప్పుడైతే లక్ష్మణుడు చాలా కోపంతో మహోగ్రుడిగా కనపడి వాళ్ళ వైపు వెళ్తూ ఉంటాడో వెంటనే వాళ్ళందరూ భయపడి పారిపోతారనమాట. పారిపోతే ఇంకా అక్కడ లక్ష్మణుడు ఆ క్రోధంతోనే చాలా వేగంగా వెళ్తూ అక్కడ ఉన్నటువంటి అంగదుడికి చెప్తాడు, నేను మీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి వచ్చాను. వానరులందరినీ ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధం కావాలని మీ మంత్రులను ఆజ్ఞాపించమని సుగ్రీవునికి చెప్పు అని చాలా కోపంగా చెప్తాడనమాట. అయితే ఆ సమయానికి ఇంకా ఈ సుగ్రీవుడు ఎలా ఉన్నాడు, తారతో కలిసి శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నాడనమాట. ఆయనకు చెప్పడానికని అంగదుడు కానీ అక్కడున్న మంత్రులు కానీ ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే అసలు పట్టించుకునే స్థితిలోనే లేడు. అయితే ఇంకా చాలా వినయంతో అంగదుడు తన పినతండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని వినయంగా చెప్తున్నాడు, లక్ష్మణుడు వచ్చి అక్కడ ఉన్నాడు, ఆయన చాలా కోపంతో ఉన్నాడు, దయచేసి మీరు బయటికి రండి అని. కానీ మద్యం మత్తులో నిద్రలో జోగుతున్న సుగ్రీవుడు అసలు లేవలేదు. అయితే అక్కడ చాలామంది వానరులు వస్తారనమాట. ఆ వీరులందరూ వచ్చి చాలా బిగ్గరగా కేకలేస్తారు, సుగ్రీవుణ్ణి దయచేసి నువ్వు లేచి లక్ష్మణునితో మాట్లాడు, లేకపోతే ఆయన కోపంతో మనందరినీ చంపేస్తాడు అని వాళ్ళందరూ ఆయన నిద్ర లేపుతున్నారు. ఆ భయంకరమైనటువంటి శబ్దాలకు సుగ్రీవుడు నిదానంగా లేచి అక్కడ ఉన్నటువంటి మంత్రులతో అంటున్నాడనమాట, లక్ష్మణుడు ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అని. అసలు ఆయనకు అర్థమే కావటం లేదు ఏం జరుగుతుంది అని. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హనుమ చెప్తున్నాడు, ఆయన చాలా కోపంతో ఉన్నాడు, ప్రాసాద ద్వారాల వెలుపల ఆయన నీ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు, నువ్వు వెంటనే వెళ్ళి ఆయనకు పాదాలకు నమస్కారం చేయి, లొంగిపో, అప్పుడే ఆయన కొంతవరకు శాంతిస్తాడు, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్తున్నాడు. అయితే ఇంకా సరే అని సుగ్రీవుడు మెల్లగా వెళ్తూ ఉన్నాడనమాట. వెళ్తూ ఉంటే అక్కడ లక్ష్మణుడు కనిపిస్తాడు. లక్ష్మణుణ్ణి తీసుకురండి లోపలికి అని చెప్తాడు. వెంటనే అంగదుడు వెళ్ళి లక్ష్మణుణ్ణి వెంట పెట్టుకొని ప్రాసాదంలోకి తీసుకువస్తాడు. అయితే ప్రాసాదంలోకి వచ్చిన లోపలికి అడుగు పెడదాము అనే లోపల అక్కడ అందరూ కూడా అంతఃపురంలో స్త్రీలు ఆభరణాలు వేసుకొని ఆభరణాల యొక్క సవ్వడులు, కాళ్ళ పట్టీల సవ్వడులతో కలిసి ఉన్నటువంటి వాద్య సంగీతాలు ఇవన్నీ విని ఆయన భరించలేకపోతాడనమాట. ఆయన ఇంకా లోపలికి అడుగు వేయలేకపోతాడు, చాలా కోపం కూడా వస్తుంది. మరి తన అన్న రాముడు ఇంతగా వ్యధ చెందుతూ ఉంటే వీళ్ళు ఇంత ఇదిగా ఈ రాజప్రసాదంలో క్రీడిస్తున్నారు అని. వెంటనే ఆయన తన యొక్క మహాధనుష్టంకార ధ్వనితో తన యొక్క రాకను తెలుపుతాడు. ఆ ధ్వని వింటూనే సుగ్రీవుడు ఒక్కసారిగా
వణికిపోతాడనమాట. వణికిపోయి తారతో చెప్తున్నాడు, లక్ష్మణుడు ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నాడు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నువ్వు ముందుగా బయటికి వెళ్ళు, ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని తారను పంపిస్తాడు. అప్పుడు తార కూడా ఎలా ఉంది అంటే ఆమె కూడా సరైన దుస్తులు ధరించే స్థితిలో లేదు, మద్యం సేవించి ఉంది. అరమోడ్పు కన్నులతో ఆమె లక్ష్మణుని దగ్గరికి వెళ్తుంది. అయితే లక్ష్మణుని యొక్క సంస్కారం ఎలాంటిదో మనం ఇక్కడ గమనించవచ్చు. వెంటనే ఆయన ఆమె పాదాల వైపు దృష్టిని మరుస్తాడనమాట. ఎవరైనా సరే స్త్రీని ఆయన చాలా గొప్పగా గౌరవిస్తాడు, ఎవరినైనా తన మాతృమూర్తిగా అనుకుంటాడు. అప్పుడు ఆయన ఆమె పాదాల వైపు చూస్తాడు. అప్పుడు తార అంటుంది, ప్రియమైన రాకుమారా, ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు? సుగ్రీవుని పైన నీకెందుకు ఇంత కోపం అని ప్రశ్నిస్తుంది. అప్పుడు రాముడు చెప్తాడనమాట, రాముని పట్ల మీరు నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడం లేదు, నీ భర్త నిర్లక్ష్యం చేస్తున్నాడు, దానికి బదులుగా యువతులతో సరసాలాడుతూ ఈ అంతఃపురంలో కాలక్షేపం చేస్తున్నాడు అని చాలా కోపంగా బదులు చెప్తాడు. అప్పుడు తార అంటుందన్నమాట, సుగ్రీవుడు కొంతవరకు కామపరాయణుడే అయినాడు కాబట్టి బుద్ధి కొంచెం భ్రంశం చెందింది, కాబట్టి నువ్వు అతన్ని మన్నించు. ఎప్పుడు చాలామంది గొప్ప ఋషులు కూడా ఒక్కొక్కప్పుడు ఇంద్రియ తృప్తి కోసం ఆ విధంగా చపల చిత్తులై ఉంటారు కదా. ఇంకా మరి ఈయన వానరుడు కాబట్టి అలా పొరపాటు జరిగిపోయింది, కాబట్టి ఆయన తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అయితే ఆయన మాత్రం సీతను అన్వేషించడం కోసం లక్షలాది మంది వానరులను ఇక్కడికి సమీకరించాడు. దయచేసి నువ్వు లోపలికి వచ్చి సుగ్రీవునితో మాట్లాడు అని అభ్యర్థిస్తుందన్నమాట. సరే అని అప్పుడు లక్ష్మణుడు ప్రాసాదపు అంతఃపురంలోకి అడుగు పెడతాడు. అక్కడ కళ్ళు చెదిరేటువంటి ఐశ్వర్యము, సుందరాంగులైనటువంటి యువతి సమూహాలు అక్కడ ఉంటారు. ఇంకా సుగ్రీవుడు ఆ మైకం దిగక శయ్యపైనే పడిపోయి ఉంటాడనమాట. అయితే లక్ష్మణుడు ప్రవేశించడాన్ని చూస్తూనే హడావిడిగా లేచి చేతులు జోడించి నిలబడతాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా అలాగే లేచి చేతులు జోడించి నిలబడతారు. అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవునితో, నువ్వు కేవలం అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నావు, నువ్వు అసలు విశ్వసనీయమైన మిత్రునివే కాదు, నువ్వు చపల చిత్తం కలిగినటువంటి వాడివని నిరూపించుకున్నావు, అందుకే నువ్వు అత్యంత నీచునివి. కాబట్టి నిజాయితీ గల స్నేహితుని నుండి నువ్వు ఉపకారాన్ని పొందినావు, కానీ ప్రత్యుపకారం చేయడానికి మాత్రం నీకు సమయం లేదు, ఇంత కఠినంగా నువ్వు వ్యవహరిస్తున్నావు అని చాలా గట్టిగానే ఆయనకు చివాట్లు పెడతాడనమాట. నిజానికి ఇలాంటి కృతజ్ఞుని గురించి ఒకసారి బ్రహ్మదేవుడు ఏమని చెప్పాడో తెలుసా? గోహత్య చేసిన వాడైనా సరే, సురాపానం చేసిన వాడైనా సరే, దొంగతనం చేసిన వాళ్ళు, వ్రతభంగం చేసిన వాళ్ళు, ఇలాంటి గొప్ప పాపాలు చేసిన వాళ్ళకైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ నీలాంటి కృతజ్ఞునికి మాత్రం ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు సుగ్రీవా. ఇదే నా హెచ్చరిక, నువ్వు తక్షణమే రామునికి సహాయాన్ని ప్రారంభించకపోతే ఈ రోజునే నువ్వు యమలోకానికి వెళ్ళి నీ అన్న వాలిని కలుసుకుంటావు అని ఆయన గట్టిగా హెచ్చరిస్తాడన్నమాట. ఆ విధంగా హెచ్చరించిన తర్వాత మరి సుగ్రీవుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనము రేపటి రోజున చర్చించుకుందాము. హరే కృష్ణ.